చుట్టూ కాంపౌండ్ బాగా కట్టినారు. చుట్టూ కాంపౌండ్ ఉంది, చెట్లు ఉన్నాయి, ఇంకా రోడ్డు కూడా పెద్ద డిస్టెన్స్ లేదు. స్వామి శరణమయ్యప్ప. నేను కూడా ఫ్యూచర్లో సూపర్. ఓకే ముందు అంటే కొండ మీద పోదాం అనుకున్నా అట్లా ఆయన ఈ వాన చూసి కొండ మీద పోదామని ఆయన వచ్చినాడు. ఎవరు ఉంటారు కాబట్టి ఎవరికి వెళ్ళిపోతారు సార్ మామూలుగా అయితే మనం అంతా 200 ఉంటారు. ఉంటామన్నారంట వీళ్ళు, సురేష్ సార్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. సిద్ధరాపురం దాటి 1 కిలోమీటర్ పోల్లా. సిద్ధరాపురం దాటి 1 కిలోమీటర్ పోయినాక 10 కిలోమీటర్లు ఉంది. అవును, ఆడ మళ్ళా ఏమైంది, అది పరంప స్థలం వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చి రిజిస్టర్ చేయాలి. ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ పెట్టేది? ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కడ ప్లాన్? ట్రాన్స్ఫార్మర్ ఆడేనా? ఇక్కడ ఉంది మెయిన్ లైన్. బోర్ తీసుకున్నావా? లైన్ ఉంది, బోర్ ఉంది, కనెక్షన్ ఉంది కదా. నచ్చల్లా తీసుకోవాలి. అవునవునవును, అంతే కదా. ఓకే, ఇది డిపాజిట్ చేసినట్టు అట్లా అమ్మేశారు. మా చిన్న మేమంతా 4 ఎకరాలు ఉంది. మీరు ఉన్నారు ఫ్లాట్ పిఎస్లో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు, డబ్బులు ఇచ్చేసి ఆయన పంపించినాడు. వాళ్ళ ఇది మామ పిల్లి మామ పేరు మీద పోయినారు కదా. ఇప్పుడు మా బాబు వస్తుంది, ఇంకా మా బాబు పేరుతో రిజిస్ట్రేషన్ మాకు బ్యాంకు నుంచి చాలా క్లోజ్ కదా. 26 నుంచి అప్పటికి ఇప్పటికి క్యాష్ తీసిపోతే అందరినీ మాట్లాడాలి. వెనకల పోయి ఇచ్చిపోతా సీనా తీసుకో సీనా అని ఒక్కోసారి ఉండప్ప అంటాడు. ఆయన అట్టేం లే నమ్మకం అంతే. కార్లు తిరగల కట్టినాక ముందు కూర్చో ముందర వస్తా రాసిన ఇల్లు ఉన్నాయా? కాదు అక్కడ మధ్యలో అంతా ఖాళీగా ఉంది కదా, అదంతా కంప చెట్లు ఉన్నాయి. మన ముసలమ్మ కట్ట పోయారు, ఆ మధ్యలో కాలంతా ముసలమ్మ కట్ట అక్కడ అయిపోతుంది. అంతా చెరువు అది ఇది సార్ కట్ట ఉంది. కాదు ఇది బుక్కరా సముద్రము, మధ్యలో గ్యాప్ ఉంది అని చెప్తాను. అట్లా షిరిడి సాయిబాబా గుడి వెనక పక్కంతా షిరిడి ఇది ఆ పక్కంతా గ్యాప్ ఉంది పొలాలు. ముసలమ్మ కట్ట నుంచి లోపలికి పోతాం కదా, ముసలమ్మ కట్ట అక్కడ అయిపోతుంది. అక్కడ అయిపోతుంది సార్, అది అది ఇక్కడ కనపడదు, అక్కడ అయిపోతుంది. అది అక్కడ అయిపోతుంది. గ్రీన్ సైడ్ ఇల్లు కరెక్ట్ గా నాకు నార్మల్ దగ్గర ఏదో ఊరు ఐదేళ్ళు అయితే తీసేసి నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఊర్లో సంవత్సరం ఉన్నారు, మేము సంవత్సరం చేంజ్ మళ్ళీ 1 ఇయర్ వాళ్ళు 1 ఇయర్ ఇట్లుంటే కదా దారి బయటకు జనము ఎక్కువ వస్తే రిజల్ట్ తక్కువ అని చెప్పి తెరచాము. జనం అవును రిటైర్డ్ అయినాడు. మా అమ్మ ఊరు కూడా సంతోషం. బుక్కరా సముద్రం వల్లే, కాకపోతే ఇది ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనం పెట్టాము.
వస్తాం సార్ గ్యారంటీ వస్తాం. ఆ రోజు వస్తే కూడా 3 పైన నన్ను ప్రశాంతంగా ఉంటుంది. 3 పైన లేదనుకో జనం గిట్ట దుబ్బేస్తుంటారు. 3 పైన అనుకో ఏదో ప్రశాంతంగా చూసుకోవచ్చు. వస్తే ఉదయం లోపల రాళ్ళ 7-7:30 లోపల లేదా వస్తుంటే ఉంటా ఉన్నాను. మామూలుగా రైట్ కరెక్ట్ టైంలో వచ్చేసి మధ్యాహ్నం 12 వరకు రోజు, సాయంకాలం అయితే శనివారం అయితే 3 వరకు ఉంటుంది. అప్పుడే జనం ఉంటారు. రాజు మీద వస్తున్నాయి, సైడ్ నీళ్ళు వస్తాయి, బయట ఇక్కడ వీళ్ళని అడిగారు ఎవరన్నా ఉంటే చెప్పండి. మీ అయ్యో దగ్గర దగ్గర 60-70 మంది ఇచ్చినారు మన 10 రోజుల కిందటి వరకే. ఇక్కడే కలెక్ట్ చేస్తారా స్వామి మన ట్రస్ట్ ఇక్కడే అండి. ఇక్కడ కింద చేశారు ఇచ్చి ఒక్కొక్కటి ఒక 7 కోట్లు, ఒక 3 కోట్లు, ఒక 5 కోట్లు కసాలు రూపురేట్ల మాత్రమే. అక్కడ కూడా తీస్తాను. ఇక్కడ తీసేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా. మన గ్రూప్ లో ఆల్రెడీ వచ్చినాడు స్వామి, తెలిసి చూడమే. నేను ఓటు పెట్టినాను, మళ్ళీ సార్ ఓటు పెట్టినారు. అది కనపడుతుంది. గోవిందా గోవిందా. దేవరకొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్. శక్తికి బయట శక్తికి స్థల మహత్యం. తిరణాలు జరుగుతుంది కదా, ఫేమస్ మాఘమాసం కదా. మాఘమాసం ఫస్ట్ పౌర్ణమికే ఫిబ్రవరి. ఎంతంట బాబు బాడికి? ఓకే ఓకే సరే సరే. అదే పిల్లలకు దగ్గర అవుతుంది, గుడి ఎదురు 70 చూసుకోండి. ఎవరో ముత్యాల రెడ్డి బాలడైర్ ఉన్నారా, వాళ్ళ తమ్ముడు ఉంటుంది. జిల్లేడు కదా సరేలే అట్లయితే చూద్దాం. నాగేంద్ర పక్కన పెట్టుకుంటే ఆయన గార్డెన్ అది ఇది పెట్టుకున్నా మనం వాడుకోవచ్చు. పార్కింగ్ ఎక్కువ కట్టకూడదు, రూమ్ కట్టాలా లాక్ చేసుకుంటాం. ఎప్పుడన్నా పార్కింగ్ కి అంత పెట్టుకునే ఆయన పట్ల పల్లెలన్నీ కనపడుతున్నాయి. పసుపులది ఇక్కడ ఒకటి ఫ్యాక్టరీ ఉంది సార్, అంత ముందర పోతే కనబడుతుంది. బండ్లకి కూర్చొని చూసుకొని పోతే చిన్నప్పుడు 10th క్లాస్ అప్పుడు టీ బ్యాల్ ఇచ్చేది అక్కడ కూర్చుండేది. ఇప్పుడైనా పోతారు సార్ మీరు కూర్చొని. ఇవన్నీ లేవు కదా డైరెక్ట్ డిఫరెంట్. మన సురేష్ మనం వద్దంటే కావాలి పడదు. అంటే ఉత్తరముఖ ద్వారము ఇది ఓపెన్ చేస్తారు సార్. అయితే మధ్యలో మీలాంటి వాళ్ళు లేదు అన్నాడు. అయిపోయింది అబద్ధం.